అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 20వ తేదీన నాకు మధ్యాహ్నం 2 గంటల సమయంలో దొంతు చిన్న గారు ఫోన్ చేసి, నాకు అనేక సంవత్సరాలుగా నాకు మంచి మిత్రుడు, అనేక ఉద్యమాల్లో మేము పాల్గొన్నాం, మా బీసీ సోదరుడు. దాంతోపాటుగా పార్టీ కార్యాలయం నుంచి కూడా ఫోన్ చేసి, ఈరోజు బీసీ సెల్ అధ్యక్షులుగా ఆనాడు ఉన్నటువంటి కొల్లు రవీంద్ర గారు ఊళ్ళో లేరు, బయట ఉన్నారు, మీరు గన్నవరంలో దొంతు చిన్న గారి మీద ఉదయం వారి ఇంటి మీద దాడి జరిగింది కాబట్టి వెళ్ళి కేసు పెట్టించండి అని చెప్పినప్పుడు, నేను ఒక పెళ్లిలో ఉండి, ఒక శుభ కార్యక్రమంలో ఉండి, నేను అక్కడి నుంచి అడావుడిగా బయలుదేరి గన్నవరం వెళ్ళాను. కార్యాలయంలో అక్కడ మా నాయకులందరూ కూడా ఒక 20 మంది కూర్చుని ఉన్నారు. కేసు రాయాలంటే మాకు ఏ లాయర్ కూడా రాలా. అప్పుడు నేనే ఆనాడు రిటర్న్గా కేసు రాసి, ఏం జరిగిందనేది దొంతు చిన్న గారు రాసి మేమందరం కూడా స్టేషన్కి వెళ్ళాం. స్టేషన్కి వెళ్ళిన తర్వాత మాత్రమే డైరెక్ట్గా స్టేషన్ దగ్గరికి పట్టాభి గారు వచ్చారు. మేము ఆఫీస్లో దాదాపుగా ఒక అరగంట పైబడి మేమందరం కూర్చుని డిస్కషన్ చేసి ఈ కేసు రాయటం. అదేవిధంగా అక్కడ సత్యవర్ధన్ కూడా ఆ కంప్యూటర్ ఆపరేటర్గా ఆ పేపర్ కావాలంటే మంచి కావాలంటే కూడా తను కూడా అక్కడ ఉన్నాడు. మేము కేసు పెడతా ఉన్నాం. ఎస్ఐ గారు, సిఐ గారు నిలబడి ఉన్నారు స్టేషన్ ముందర. మేము పట్టాభి గారు వచ్చారు, మాట్లాడి చెబుతున్నాం. లోనకు కూడా వెళ్ళా, బయటే నుంచున్నాం. ఈ లోపల సిఐ గారికి ఫోన్ వచ్చింది, మాకు కూడా ఫోన్ వచ్చింది, పట్టాభి గారికి, అందరికీ ఒకేసారి. ఆఫీసుని మీద వంశీ వచ్చి దాడి చేపిచ్చేస్తున్నాడు, దాదాపుగా 100-150 మంది ఉండారని చెప్పి ఫోన్ రావటం జరిగింది. మేము వెంటనే ఆ కేసు ఇచ్చి, మాలో కొంతమంది మేము ఇక్కడ ధర్నా చేద్దాం అనుకుంటే, కాదు మన కార్యాలయం ఆ విధంగా అవుతా ఉంటే మనం ఇక్కడ ఎందుకు ఉండాలని కొంతమంది పట్టాభి గారు కానీ ఆ రోజు అక్కడ ఉండే మండల పార్టీ అధ్యక్షులందరూ అన్నప్పుడు, నేను ఎందుకన్నానంటే, ఈ మాటలు 100-150 మంది ఉండారు, మనం తక్కువ మంది ఉండం, దాడి చేశారు, మన మీద కూడా దాడి చేస్తారు అని మనం అన్నా. సరే ఏమైనా సరే వెళ్దాం అనుకున్న అందరం ఒక మాట తీసుకుని రోడ్డు ఎక్కాం. ఎక్కిన మరుక్షణం కర్రలు, రాడ్లు, కత్తులు పట్టాభి గారిని చూడటమే ఎగబడిపోయారు. అదృష్టం ఏంటంటే ఆ రోజున పట్టాభి గారికి బాడీ గార్డ్స్ ఉండారు, కారు కూడా వెంటనే నడిపిస్తా ఉన్నాడు. ఎప్పుడైతే వాళ్ళు దాడి చేశారో పట్టాభి గారిని వెంటనే బాడీ గార్డ్స్ కారులోకి తోసేయటం, వెంటనే కారు వెళ్ళిపోవటం జరిగింది. మేము అక్కడే ఉన్నాం. ఈ లోపల విపరీతంగా రాళ్లు వేశారు. మొట్టమొదటిగా అక్కడ లక్ష్మి అనే తెలుగుదే మహిళా నాయకురాలని కొట్టడం, ఆవిడ పడిపోవటం, బ్లడ్ కారి పడిపోవటం జరిగింది. మేమందరం కూడా అక్కడి నుంచి ఆవిడని తీసుకుని కార్యాలయం వైపుకి చల్లాచెదురైపోయాం. ఉండదే 20-25 మంది. వాళ్ళ ముందర ఎక్కడ వాళ్ళు చూసి చాలామంది చల్లాచెదురైపోయారు. మేము పార్టీ కార్యాలయంకి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత చూస్తే మొత్తం కూడా కార్యాలయం అంతా కూడా ధ్వంసం అయిపోయి ఉంది. నేను కూడా ఒక చిన్న కారు మా అల్లుడిది ఉంటే అప్పుడు వాడుకునేవాడిని, రెడ్ కారు నాదే. ఆ కారులు కగలేసి వీటిని కూడా పగలగొట్టి మొత్తం కూడా ధ్వంసం చేసేసారు. మేము అక్కడ నిలబడినప్పుడు నిదానంగా కొంతమంది వచ్చారు. ఈ దాడి జరిగినప్పటికీ మళ్ళీ రెండోసారి మళ్ళీ అటాక్ చేయడానికి మా ఆఫీస్ కాడికి వచ్చారు. రెండోసారి అప్పుడు విపరీతంగా రాళ్ళు ఇస్తున్నప్పుడు సిఐ గారికి దెబ్బ తగిలింది. నేను ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూశా. నాకు ఆశ్చర్యం అనిపించింది. కనీసం ఎవరైనా అక్కడ ఆ రోజు ఉండేవాళ్ళు చెప్పినా ఒక రకంగా ఉండేదేమో. మరి ఎవరు చెప్పారో నాకు తెలీదు. పట్టాభి గారు ఇంటి అక్కడ ప్రెస్ మీట్ పెట్టారంట గన్నవరంలో. అసలు ఎక్కడ ప్రెస్ మీట్ పెడతానికి 150 మంది మీద పడితే ఆయన పంపించట్టు వెళ్ళిపోయాడు. ప్రెస్ మీట్ ఎక్కడ పెట్టాడు? ఆయన 100 మందిని ఎక్కడ తీసుకొచ్చాడు? ఆయన వచ్చింది లాస్ట్లో వచ్చాడు. ఒక బీసీ నాయకుడు దొంతు చిన్న కోసం మేము వెళ్ళాం. దారుణ. నిజంగా ఆ రోజు ఉదయం కనుక దొంతు చిన్న ఉంటే ఉదయం దొంతు చిన్ననే ఏదో చేయాలని ఆలోచన తెలియారు. అదృష్టం కొద్ది ఆ రోజు కూడా ఆయన ఎక్కడో మీటింగ్కి వెళ్ళాడు. ఆ తర్వాత మేమందరం కూడా ఏంటి ఇలా జరిగింది, ఈ విధంగా జరిగిందని పోలీసులు ఈ లోపల రావటం, ఈ లోపల మమ్మల్ని అందరిని కూడా మరి అరెస్ట్ చేయటం. నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ రోజు మా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి ఫుటేజీలు ఉన్నాయి. పట్టాభి గారు మీటింగ్ పెట్టారు, ప్రెస్ మీట్ పెట్టారని మీరే చెప్పారు. ఛాలెంజ్ చేస్తున్నాం. నిజంగా మేము ఎవరైనా ఒక కార్యకర్త అటు వెళ్ళినట్టు ఫుటేజ్ చూపిండి. మీకు దాడి జరిగినట్టు అక్కడేమైనా పగిలితో చూపిండి. పట్టాభి గారు ప్రెస్ మీట్ పెట్టాడు గన్నవరంలో అని చూపిండి. మానేస్తాం రాజకీయాల నుంచి. ఎందుకు చదువుతున్నాం ఈ మాట? నీతి నిజాయితీగా మా తల్లిదండ్రులు, మా నాన్న కల్లు గీత కార్మికుడిగా కష్టపడి చదివితే, చదువుకుని ఎన్టీ రామారావు గారి దయ వల్ల నేను ఎంపీపీ అయ్యి సర్పంచ్ అయ్యి ఈ స్థాయికి ఈరోజు ఇక్కడికి వచ్చాం. ఎంతో కష్టపడి. మాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో నీతి నిజాయితీకి ఒక సోషల్ వర్కర్ని నేను, బెస్ట్ సోషల్ వర్కర్ని ఆంధ్రప్రదేశ్, బెస్ట్ సోషల్ వర్కర్ కృష్ణా జిల్లా. ఈ రోజు కూడా 12 సంవత్సరాలుగా ప్రతిరోజు 100 మందికి అన్నం పెడతా ఉన్నటువంటి సంస్థలో నేను ఉన్నాను. నేను జైలుకి వెళ్ళాను. నాకు బాధ అనిపించింది. 14 రోజులు నాతో పాటు అబద్ధం శుభం తెలియనని ఆ చదువుకునే పిల్లలు వచ్చారు. ఉన్నత కుటుంబంలో ఉన్నటువంటి చదువుకునే బిడ్డలు వచ్చారు. వాళ్ళు పడిన బాధ వర్ణనాతీతం. ఆ రోజున జైల్లో ఏనాడు నేను ఊహించాలని నేను జైలుకి వెళ్తానని నా తల్లిదండ్రులు నీతి నిజాయితీతో పెంచారు. కానీ ఒక దుర్మార్గుడు వల్ల మేము జైలుకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి,
ఈ రాష్ట్రంలో ఇంత అరాచకం జరగటానికి, ఇన్ని దాడులు జరగటానికి నువ్వు కారణం కాదా అని నేను అడుగుతున్నా ఈరోజు మిమ్మల్ని. ఏమయ్యా, నువ్వు ప్రజావేదికలో మీటింగ్ పెట్టి ప్రజావేదికలో కూర్చుని దాన్ని చూసి కూల్చేయండి అన్నావే, అది చూసి నీ అనుచరులు నువ్వు ప్లాన్ చేసి జాతీయ తెలుగుదేశం పార్టీల మీద దాడి చేయించావు. అది చూసినటువంటి ఇంకొకడు గన్నవరంలో దాడి చేయించాడు. అది చూసిన ఇంకొకడు గుడివాడలో దాడి చేయించాడు. ఇవన్నీ బాగానే ఉంది. అసలు దీని మీద దాడి చేసేదేముంది? ఇంకొకడు బయలుదేరి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకే దాడి చేస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందంటే, ఆ దాడి చేసిన జోగి రమేష్కి నువ్వు మంత్రి ఇచ్చావు. ఏ ఉద్దేశించి ఇచ్చావు? సమాజానికి ఏ రకమైనటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు? నువ్వు చెప్పండి. సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నావు? ఇది చూసి పల్నాడులో ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల్ని ఇళ్లలో లేకుండా చేశారు. అది చూసి జల్లయ్యని చంపేశారు. అది చూసి తోట చంద్రని చంపేశారు. అది చూసి సాక్షాత్ మీ ఎమ్మెల్సీనే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేస్తే ఆయన ఊరేగించి తీసుకొచ్చి నీ పక్కన కూర్చోబెట్టుకుని ఎక్కడికల్లో పక్కపక్కన నవ్వుతా ఉంటే ఎక్కడికి వెళ్తుంది రాజకీయం? చెప్పండి, ఎక్కడికి వెళ్తుంది ఈ రాజకీయం? ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి తీసుకెళ్ళావు నువ్వు ఈ రాజకీయాన్ని? తప్పు కాదా ఇది? సమాజంలో ఇదేనా మీరు నేర్పింది 5 సంవత్సరాలు? పైగా ఇవాళ మాఫియా అంట. ఎవరు మాఫియా? అదేవిధంగా లా అండ్ ఆర్డర్ అంట. డీజీపీ ఎక్కడుంటాడండి? తెలుగుదేశం ఆఫీస్ బయట నుంచి చూస్తే డీజీపీ ఆఫీస్ కనపడిద్ది. అంటే దాడి చేస్తుంటే పోలీసు వాళ్ళ గురించి ఇవాళ చెబుతున్నావు నువ్వు. ఆ రోజు నీ డీజీపీని అడిగావా? కోతవేటు దూరంలో ఉన్న జాతీయ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు ఏం చేశారని చెప్పండి. కోతవేటు దూరంలో దాడి చేస్తే ఎవరు మాట్లాడారు? నువ్వు పెంచి పోషించి దాడులు చేయించి హత్యలు చేయించి వ్యవస్థను మొత్తం కూడా సర్వనాశనం చేసి ఈ రాష్ట్రాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలని చూసావు. పైగా ఇందాక ప్రెస్ మీట్లో మాట్లాడుతా ఉన్నాడు. అందం అంట. అందంగా కనపడుతున్నారు నీకు? నేను అడుగుతున్నా, గ్లామర్ లేని భాష మాట్లాడగలిగే మూర్ఖులు, మేనర్స్ లేని విపరీతమైన ప్రవర్తన కలిగిన ఉన్మాదులు, తల్లి చెల్లి గురించి నీచమైన మాటలు మాట్లాడగలిగే యదవులు, ఏ పార్టీ జెండా నీడలో రాజకీయ పుట్టారో అదే పార్టీ కార్యాలయం మీద దాడులు చేసినటువంటి విశ్వాసఘాతుకులు నీకు అందంగా కనపడతా ఉన్నారా? పైగా లోకేష్ బాబు గారితో పోలిక. లోకేష్ బాబు గారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకుని ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం చేసినటువంటి వ్యక్తి. అంతేకాదు ఆయన మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఒకే సిద్ధాంతం మీద పనిచేశాడు. పల్లె సేవ చేస్తే పరమాత్మ సేవ చేయని నమ్మి ఆనాడు రాష్ట్రంలో, దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు 10,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేయమంటే 25,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేశారు. సంపద తయారీ కేంద్రాలు, అంగన్వాడీ, పంచాయతీ బిల్డింగ్స్, అంతేకాకుండా ప్రతి స్తంభానికి ఎల్ఈడి సిస్టమ్ తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తితో మీకు పోలిక? అందం అంటే మీ దృష్టిలో గూండాయిజం, రౌడీయిజం, దోపిడీలు, దౌర్జన్యాలు చేసేవాళ్ళు అందగాళ్ళ? జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా మారండి. బీసీ బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళని ఎంతమంది ఇబ్బంది పెట్టారో ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూశారు. అందుకే మీకు 11 స్థానాలు ఇచ్చారు. ఇవాళ ఒక్కటే మేము తెలియజేస్తున్నాం, ఈరోజు ఎవరైతే బడుగు బలహీన వర్గాలని ఇబ్బంది పెడుతున్నారో, గత 5 సంవత్సరాలు పెట్టారో వాళ్ళకి ఇచ్చేవాల్సిన స్థానంలో ఇచ్చారు. ఇంకా బుద్ధి రాకపోతే ప్రజలు ఆ స్థానం కూడా లేకుండా చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.